వాస్తవంగా క్రికెట్ స్టేడియాలకు సంబంధించి ఇంటర్నేషనల్ స్టేడియాలు ఏవైతే ఉంటాయో ఇంటర్నేషనల్ క్రికెట్ జరిగేటటువంటి స్టేడియాలు వాటి పేర్లు మన ఇష్టం వచ్చినట్టు మార్చడానికి కుదరదు. ఎందుకంటే అది క్రికెట్ అసోసియేషన్కి మనం చెప్పేస్తాం. స్టార్టింగ్లో ఏది ఉంటే అదే ఉంటుంది. మార్చాలంటే మళ్ళీ బీసీసీఐ ద్వారా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. విశాఖపట్నంలో స్టేడియం నిర్మాణ దశలో ఉన్నటువంటి సందర్భంలో రాజశేఖర్ చనిపోయాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చనిపోయారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడ భూములకు సంబంధించినటువంటి ఇష్యూ పర్మిషన్స్ అవన్నీ ఇవ్వటం, అక్కడ క్రికెట్ స్టేడియంగా అడ్డం జరిగింది. అప్పట్లో గోకరాజు గంగరాజు అనుకుంటే అధ్యక్షులుగా ఉన్నారు. అప్పుడు వెంటనే ఆయన చనిపోగానే ఆ స్టేడియానికి వైఎస్ఆర్ పేరు పెడతానని కూడా ప్రకటించారు. అలాగే పెట్టారు. తర్వాత ఎప్పుడో ప్రారంభమైంది. కానీ ఆ స్టేడియానికి ఆ పేరు అప్పుడే పెట్టేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం అని. అయితే రీసెంట్గా ఈ ఐపీఎల్ మ్యాచ్లు జరగబోయే ముందు కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చేటప్పటికి ఆల్రెడీ కొన్ని పేర్లు తీసేస్తున్నారు కదా, అందులో భాగంగా ఆ పేరు కూడా తీసేశారంటూ వైసీపీ వాళ్ళు ఉద్యమించారు. అక్కడ నడిచింది. అయితే బయట తీసేసాం తప్పించి లోపల తీసేయలేదు, అసలు పేరు తీసేయలేదు అన్నారు. ఇప్పుడు తాజాగా అదే కనబడింది. క్రికెట్కి సంబంధించి ఆ టిక్కెట్లు ఏవైతే ఇష్యూ చేశారో దాని మీద మాత్రం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ స్టేడియం అని ఉంది. ఇప్పుడు దీన్ని మార్చడం కోసం ఇప్పుడు కేసీనేని చిన్నీనే ఉన్నారు కాబట్టి తన ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అది సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.